జగన్పై ఉండవల్లి హాట్ కామెంట్స్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో జగన్ నిర్ణయం తప్పంటున్నారు. ఎన్నికల్లో ఓడించిన కూటమికి జగన్ మద్దతు ఇవ్వడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. తనపై కేసులు పెట్టిన కాంగ్రెస్ అంటే ఇష్టం లేకపోతే ఓడించిన కూటమికి మద్దతు ఇస్తారా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదని జగన్ గుర్తించాలని, రాజ్యాంగాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న సుదర్శన్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని టీడీపీ, వైసీపీ, జనసేన, బీఆర్ఎస్ పార్టీలకు ఉండవల్లి విజ్ఞప్తి చేశారు. జగన్పై ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. చాలా సందర్భాల్లో ఉండవల్లి చాలా కీలక అంశాల మీద మాట్లాడుతుంటారు. తన అభిప్రాయాలను చాలా ముక్కుసూటిగా వ్యవహరిస్తుంటారు. ఏ పార్టీకి సంబంధించైనా, ఏ నాయకుడికి సంబంధించైనా కొన్నిసార్లు సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. కానీ కారణం ఏదైనప్పటికీ కొంత ప్రో జగన్ ఆయన మాట్లాడుతూ ఉంటారని చాలా సందర్భాల్లో టీడీపీ నాయకులు లేదంటే కూటమి నాయకులు అభిప్రాయపడుతుంటారు. ముఖ్యంగా కార్యకర్తల అభిప్రాయం చాలాసార్లు మనం చూసాం. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ అలాగే అంటూ ఉంటారు. ఇప్పుడు ఉండవల్లి జగన్ ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్ను జైలుకు పంపించారని కాంగ్రెస్ అభ్యర్థికి నువ్వు మద్దతు ఇవ్వడం లేదు సరే, అలాగని నిన్ను ఓడించినటువంటి కూటమికి ఎలా మద్దతు ఇస్తావు అని ఉండవల్లి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నకి వైసీపీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది? ఖచ్చితంగా ఈ అంశం మీద వైసీపీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చాలా కీలకంగా మారింది. గతంలో కూడా చాలా విషయాల్లో ఉండవల్లి చాలా సూటిగా ప్రశ్నించినటువంటి సందర్భాలు మనం చూసాం. రాజధానికి సంబంధించి అయినా కానీ, లేదంటే ఈ మధ్యకాలంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి అయినా సరే, చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా ఉండవల్లి చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. నాయకుల మాటల తీరుకు సంబంధించి వైసీపీ హయాంలో కొంతమంది నాయకులు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఆయన చాలా ఘాటుగా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్, వైసీపీ ఇలా కూటమికి మద్దతు ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ విషయంలో ఉండవల్లి కీలక కామెంట్స్ చేస్తున్నారు. ఒకసారి అసలు ఉండవల్లి ఏమన్నారో చూద్దాం. రెడ్డి గారి పార్టీ అయితే అది ఎలా వేస్తుందో నాకు అర్థం అవట్లే. మరి ప్రకటించినట్టు పేపర్లో చూశాను. మీరు కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి ఎలక్షన్లో ఓడిపోయి, అంత ముందు ఎలక్షన్లో కూడా కూటమికి వ్యతిరేకంగానే పోటీ చేశారు 14లో. సరే 19లో విడిపోయింది, మెయిన్ తెలుగుదేశం పార్టీ అయింది. 24లో కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి పోటీ చేసి మిమ్మల్ని ఓడిస్తే మీరు ఆ బీజేపీ అభ్యర్థికి ఏ కారణం మీద ఓటేస్తానంటున్నారు నాకు అర్థం అలా. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు ఆయనే పార్టీ వాడు కాదు, మీకు కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు, కాంగ్రెస్ మీ మీద కేసులు పెట్టింది అంటున్నారు. సుదర్శన్ రెడ్డి ఏం పార్టీ వాడు కాదే. ఆయన కాన్స్టిట్యూషన్ నిలబెట్టడం కోసం ఒక ప్రయోగం చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ నిజంగా నిలబెట్టగలడు. ఆ నిలబెట్టగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఇక ఎంతకన్నా ఆపర్చునిటీ మీకు ఏమొస్తుంది? ఇటువంటి విషయాల్లో కూడా మీ డిసెంట్ చెప్పలేకపోతే, మీరు మీ వ్యతిరేకుల విషయంలో కూడా మీరు మీ డిసెంట్ చెప్పలేకపోతే ఎలాగా? నాకు అర్థం లేదు అసలు వైసీపీ ఎందుకు సపోర్ట్ చేస్తానందో. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే అది ఎలా? ఒక రకంగా ఇప్పుడు అసలు ఎవరు వ్యతిరేకులు వైసీపీకి అనేది వైసీపీ నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి, లేకపోతే ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి అనే ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది కదా. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి సపరేట్గా పార్టీ పెట్టుకున్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేశారు. తన మీద కేసులు పెట్టినా సరే భయపడలేదు, ఎదిరించారు, పోరాడారు, తర్వాత సీఎం అయ్యారు, మనం చూసాం. కానీ మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ఏపీలో. కూటమి కలిసి జగన్ని ఎదిరించి ఫైట్ చేసి ఆయన్ని పదవిలోంచి దించేసిన తర్వాత మరి కూటమికి ఎలా మద్దతు ఇస్తారు అనేది ఉండవల్లి చేస్తున్నటువంటి వ్యాఖ్య, ఆయన చేస్తున్నటువంటి ఆయన ప్రశ్న. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఈ మధ్యకాలంలో ఆయన మరొక అంశాన్ని క్లియర్గా చెప్తున్నారు. షర్మిల కానీ, రేవంత్ రెడ్డి కానీ అందరూ ఇదే చెప్పారు. ఒక తెలుగు వ్యక్తికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు అనేదే ఇక్కడ ప్రశ్న. సుదర్శన్ రెడ్డి అనే ఆయన ఒక తెలుగు వ్యక్తి కదా, ఒక న్యాయ కోవిదుడు కదా, అలాంటి గొప్ప వ్యక్తికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు? ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కదా అనేది కీలకంగా కాంగ్రెస్ నుంచి, కాంగ్రెస్ నాయకుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఒక తెలుగువాడిగా మీరు మీ తెలుగువాడికి మద్దతు ఇవ్వకపోతే ఎలా అనేదే ఇక్కడ ప్రశ్న. మరోవైపు రాధాకృష్ణన్ తమిళ వ్యక్తి, తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఈ నేపథ్యంలో ఎవరు గెలిచినప్పటికీ దక్షిణ భారతదేశం నుంచే ఉపరాష్ట్రపతి ఉండబోతున్నారు, అంతవరకు ఖచ్చితం. కానీ తెలుగు వ్యక్తి ఉన్నప్పుడు, ఇంకా మనవాడైనప్పుడు మనవాడికి ఎందుకు మీరు మద్దతు ఇవ్వడం లేదు అనే ప్రశ్న చాలామంది నుంచి ఖచ్చితంగా వస్తుంది. అటు జగన్మోహన్ రెడ్డికైనా సరే, టీడీపీకైనా సరే, జనసేనకైనా సరే, తెలంగాణలో బీఆర్ఎస్కైనా సరే, అందరికీ వస్తుంది ఆ ప్రశ్న. కానీ
ఖచ్చితంగా కూటమిలో భాగంగా ఉన్నాయి కాబట్టి జనసేన టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అనివార్య పరిస్థితి. కానీ జగన్ అలా కూటమిలో లేడు కదా, కూటమి ఇంకా ఆయన్ని ఓడించింది కదా, ఆయన మీదే పోటీ చేసి కూటమి ఆయన్ని ఓడించడానికి కృషి చేసింది కదా, మొత్తానికి ఓడించారు కదా. మరి మిమ్మల్ని ఓడించిన వాళ్ళకి మీరు వెళ్ళి మద్దతు ఇవ్వడం ఏంటి అనేది ఇప్పుడు ఉండవల్లి గారు వేస్తున్నటువంటి ప్రశ్న. అలాగే ఒక తెలుగు వ్యక్తికి ఎందుకని మీరు తెలుగు వ్యక్తులుగా మీరు సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది ఖచ్చితంగా. ఈ నేపథ్యంలో చాలా సందర్భాల్లో ఈ అంశాలకు సంబంధించి చర్చ జరుగుతున్నప్పటికీ వైసీపీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కానీ ఇంటర్నల్గా ఉన్నటువంటి సమాధానం ఏంటి, ఎందుకు మోదీకి ఇలా మద్దతుగా ఇస్తున్నారు, మోదీ అడక్కపోయినా సరే ఎందుకు జగన్ ఎప్పుడూ మద్దతు ఇస్తారు? అందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీట్లన్నీ కూడా బీజేపీకి మద్దతుగా నిలబడతాయి. అది వైసీపీ అయినా, అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, టీడీపీ అధికారంలో ఉన్నా వైసీపీ అధికారంలో ఉన్నా సరే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్ సీట్లన్నీ ఎన్డీఏ కూటమికే, ఎన్డీఏకే మద్దతు ఇస్తున్నారు అన్ని విషయాల్లోనూ. అలాంటప్పుడు ఇక మీకంటూ ఇండివిజువాలిటీ ఏం లేదా అనే ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది కదా. ఇప్పుడు మిమ్మల్ని ఓడించిన వాళ్ళకే మీరు మద్దతు ఇచ్చారంటే ఎలా ఇస్తున్నారు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది కదా. ఇప్పుడు ఉండవల్లి గారు అడిగే ప్రశ్న అదే. అందులోనూ తెలుగు వ్యక్తికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదనే ప్రశ్న ఇటు జగన్మోహన్ రెడ్డి గారికైనా సరే, చంద్రబాబుకైనా సరే, టీడీపీకైనా సరే, జనసేనకైనా సరే, బీఆర్ఎస్కైనా సరే వచ్చినప్పుడు ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమిలో భాగంగా ఉన్నాయి, అనివార్యం. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఇటు జగన్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ ఏమో కొన్ని రకాల